డే 7 ఆఫ్ రాగి సిరీస్లో ఈరోజు మనం రాగి పుట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాం. ఇదే లాస్ట్ వీడియో ఆఫ్ ద రాగి సిరీస్ రెసిపీ అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఎటువంటి సిరీస్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏది ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయో తప్పకుండా నేను దానికి రెసిపీస్ని సిరీస్గా చేస్తాను కంపల్సరీ. ఇక్కడ నేను వచ్చేసరికి 1 కప్ రాగి తీసుకున్నాను. దాన్ని కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఇలా తడిగా అయ్యే వరకు స్ప్రింకిల్ చేస్తూ బాగా తడుపుకోవాలి పిండిని. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇలా జస్ట్ ఇలా పిండిని ఇలా గట్టిగా పిడికిల్లో తీసుకుంటే మనకి ఉండలాగా రావాలన్నమాట. అక్కడ వరకు వస్తే చాలు. అండ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కోకోనట్ ఉంది కదా, పచ్చి కొబ్బరి తురుము కానీ లేదంటే పొడి కానీ వేసేసుకోవాలి. అలానే ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అది కూడా వేసుకొని మళ్ళీ పైన పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. మీకు ఎన్ని బౌల్స్ కావాలంటే అన్ని బౌల్స్లోకి సేమ్ ప్రాసెస్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని ప్యాన్లో బాగా వేడెక్కిన తర్వాత కింద ఏదో ఒక ప్లేట్ కానీ లేదంటే ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకున్నాను. ఇలా బాగా మరుగుతున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాక్సెస్లో పెట్టేసేసుకొని ఒక 15 to 20 minutes స్టీమ్ అవ్వనిస్తే మనకి రాగి పుట్టు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ తీసేసుకొని కొంచెం బెల్లం పొడి వేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి, నచ్చితే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు కదా, అందుకని ఫస్ట్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. 7 days రాగి సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియోతో. నెక్స్ట్ మన ఛానల్లో ఎవ్రీడే మార్నింగ్ 11కి వీడియోస్ రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే ఇలాంటి సిరీస్ అయితే ఈవినింగ్ 5కి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హోప్ యూ లైక్ దిస్ సిరీస్. త్వరలోనే మంచి సిరీస్తో మళ్ళీ కలుద్దాం.